ఒక ఊరికి సమీపంలో పచ్చని పొలాల మధ్య చిట్టి అనే తెలివైన కుందేలు ఉండేది. అది తన తెలివితేటలతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ ఊరు దగ్గర అడవిలో కాళ్ళు అనే నక్క ఉండేది. అది ఎప్పుడూ ఎవర్నో మోసం చేయాలని పన్నాగాలు పన్ని తిరిగేది. ఒకరోజు చిట్టి దొంగచూపులు చూస్తూ తన ఇష్టమైన గాజరాల పొలం దగ్గరకు వచ్చింది. కాని అక్కడ బొర్లల వెనకాల కాళ్ళు దాక్కుని ఉండిపోయింది. చిట్టికి ఏదో సందేహంగా అనిపించింది. ఏదో అపాయం ఉంది అనుకున్నది. చిట్టి బొర్లల దగ్గరకు వెళ్లకుండా అక్కడి నుండే అరచింది. ఎవరో ఉన్నారా అని కేక వేసింది. నిశ్శబ్దంగా ఉన్న కాళ్ళు తన తోకను కదిలించింది. దాన్ని చూసిన చిట్టి నవ్వుకుంది. నక్కలన్నా బయటకు రా, భయపడకుంటే అన్నది చిట్టి. నక్క ఆశ్చర్యపోయి బయటకు వచ్చింది. నన్ను తినాలనుకుంటున్నావు కదా అని చిట్టి నవ్వుకుంటూ చెప్పింది. లేదురా, మనం స్నేహం చేద్దామనుకుంటున్నా అని కాళ్ళు చెప్పింది. కాళ్ళు చాలా మధురంగా మాట్లాడింది. నమ్ము చిట్టి, ఇకపై నేను నీకు హాని చేయను. చిట్టి కొంచెం అనుమానంగా చూసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మాటలు తీపిగా ఉన్నాయి, కానీ మీ దంతాలు కాటేస్తాయి అని అన్నది. సరే అన్నాడు కాళ్ళు. మనిద్దరం ఒక రేసు చేద్దాం. రేసా? చిట్టి ఆశ్చర్యపోయింది. అవును, నువ్వు గెలిస్తే ఇక నీ వెంట పడను. చిట్టి ఆలోచించి ఒప్పుకుంది. రేసు గాజరాల పొలం నుంచి మర్రి చెట్టు వరకు జరుగుతుందని నిర్ణయించారు. కాళ్ళు పరిగెత్తడం ప్రారంభించింది. కాని చిట్టి నెమ్మదిగా దూసుకుపోయింది. నా దగ్గర షార్ట్ కట్ ఉంది అనుకుని చిరునవ్వు చిందించింది. చిట్టి రైతు పొలం గుండా దారి తీసుకుంది. కాళ్ళు మాత్రం బాటపైనే పరిగెత్తింది. కాని దారిలో రైతు వేసిన వల ఉంది. దాన్ని కాళ్ళు గుర్తించలేదు. అప్పటికీ కాళ్ళు వలలో చిక్కుకుంది. దాని అరిచే ధ్వనితో చిట్టి నవ్వుకుంది. ఇదేనా నీ తెలివి అని చిరునవ్వుతో అన్నది. కాళ్ళు ఆందోళనగా కష్టపడుతూ ఉండిపోయింది. రైతు ఆ అరుపు విని పరుగున అక్కడికి వచ్చాడు. అయ్యో, నా పంట దొంగిలించాలనుకుంటున్నావా అని కేకేశాడు. కాళ్ళు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కాని వల గట్టిగా పట్టుకుంది. చిట్టి వల దగ్గరికి వచ్చి చూసింది. ఇది నీకు సరైన పాఠమే అవుతుంది అనుకుంది. కాని దాన్ని ఉదరించాలని అనిపించింది. కాని ముందుగా బుద్ధి చెబుదామనుకుంది. నిన్ను బయటపడేస్తాను, కాని ఇకపై ఎవర్నీ తిరగబెడవద్దు అన్నది చిట్టి. కాళ్ళు వేగంగా అవును, మాట ఇవ్వుతున్నాను అని అన్నది. చిట్టి తన దంతాలతో వల కోసింది. తర్వాత కాళ్ళు బయటకు వచ్చింది. కాళ్ళు ఊపిరి పీల్చుకుని నువ్వు నన్ను ఎందుకు కాపాడావు అని అడిగింది. బలహీనులకు సహాయం చేయడమే నిజమైన బలం అన్నది చిట్టి. కాళ్ళు తలదించుకుంది. తన తప్పు అర్థమైంది. నాకు మళ్ళీ ఎవర్నీ మోసం చేయాలని అనిపించదు అన్నది కాళ్ళు. అదే బాగుంటుంది అని చిట్టి చిరునవ్వుతో అంది. తెలివితేటలతో కాదు, మంచితనంతో అందరినీ గెలుచుకోవాలి. కాళ్ళు తల ఊపింది. ఆ రోజు నుంచి కాళ్ళు మారిపోయింది. అది ఇక మోసాలు చేయకుండా అందరికీ సహాయం చేసింది. జంతువులు దాని మీద నమ్మకం పెంచుకున్నాయి. చిట్టి కూడా దాన్ని స్నేహితుడిగా పిలిచింది. ఒకరోజు అడవిలో మంటలు చెలరేగాయి. జంతువులంతా భయంతో పరుగులు తీశాయి. కాని కాళ్ళు చిట్టి గుంపును కాపాడింది. అది ధైర్యంతో వాటిని సురక్షితంగా తీసుకెళ్ళింది. మంటలు ఆరిపోగానే అందరూ కాళ్ళును ప్రశంసించారు. నీ ధైర్యానికి మేము రుణపడి ఉంటాం అన్నది చిట్టి. ఇది నా కర్తవ్యం మాత్రమే అన్నది కాళ్ళు. అది నిజంగా మారిపోయింది. అడవి మళ్లీ పచ్చబడింది. చిట్టి, కాళ్ళు ఇద్దరూ మళ్లీ మర్రి చెట్టు కింద కలుసుకున్నారు. నువ్వు ఇంకా నన్ను కంటే వేగంగా పరిగెడుతావు అన్నది కాళ్ళు. అది నిజమే, కాని నువ్వు మంచి మనిషివయ్యావు అన్నది చిట్టి. జంతువులు కూడా ఒక విషయం నేర్చుకున్నాయి. మనసు మార్చడం అసాధ్యం కాదు. ప్రేమ, మంచితనం చాలా శక్తివంతమైనవి. కాళ్ళు ఇప్పుడు అందరి మిత్రుడయింది. అదే రోజు నుంచి చిట్టి, కాళ్ళు కలిసి జీవించాయి. ఎలాంటి దోపిడీలు లేవు, ఎలాంటి మోసాలు లేవు. వారి స్నేహం ఊరిలో అందరూ చెప్పుకునే కథ అయింది.
తెలివి, ధైర్యం, మంచితనం కలిసిన కథ. Please subscribe to our channel.